ఈ రోజు ఒక కస్టమర్ కేక్ ఆర్డర్ అయితే ఇచ్చారనమాట. వాళ్ళు ఏమన్నారంటే మీకు నచ్చిన ఫ్లేవర్ ఏదో ఒకటి చేసి ఇచ్చేయండి అని చెప్పి అన్నారు. మీ ఇష్టం అని అన్నారు. సో ఈ రీసెంట్ డేస్ లో చూసుకుంటే నాకు అన్ని కూడా బ్లాక్ ఫారెస్ట్ కేక్లు, రెడ్ వెల్వెట్లు ఎక్కువ. సో చాలా రోజులైంది పిస్తా కేక్ అయితే చేయలేదు, ఎవరు ఆర్డర్ ఇవ్వలేదని చెప్పి నేను వాళ్ళకి పిస్తా కేక్ అయితే చేసిద్దామని రెడీ అయిపోయాను. సో ఈ పిస్తా కేక్ చేసేటప్పుడు మీరు గుర్తొచ్చారు నాకు. యూట్యూబ్ స్టూడెంట్స్ కి ఇంతవరకు చూపించలేదు కదా మనము. సో మీకు చూపిద్దామని చెప్పి వీడియో వెంటనే రికార్డింగ్ అనేది స్టార్ట్ చేశాను. సో ఈ పిస్తా ఫ్లేవర్ కేక్ చేసుకోవడానికి మనకి ముందుగా బ్యాటర్ అనేది స్పాంజ్ బ్యాటర్, వెనిలా బ్యాటర్ ఉంటుంది కదా, దాంట్లో పిస్తా ఫ్లేవర్ మనం మిక్స్ చేస్తే సరిపోతుంది. సో వెనిలా ఫ్లేవర్ ఎలా చేయాలి స్పాంజ్ అనేది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే బోత్ ఎగ్ అండ్ ఎగ్లెస్ వర్షన్స్ లో చెప్పున్నాను నేను. ఇక్కడ పైన మెన్షన్ చేస్తున్నాను, చూసి తెలుసుకోండి ఎలా వెనిలా స్పాంజ్ ఎలా బేక్ చేసుకోవాలి అనేది. సో రెసిపీ మొత్తం బ్యాటర్ మిక్స్ చేశాక లాస్ట్ లో మీరు ఈ టైగర్ బ్రాండ్ ది పిస్తా ఫ్లేవర్ ఎసెన్స్ ఒకటి దొరుకుతుంది, అది కొన్ని డ్రాప్స్ వేస్తే మీకు ఈ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. చూసుకోండి, కలర్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మరీ గ్రీన్, డార్క్ గ్రీన్ తెచ్చుకున్నారనుకోండి ఈ బాగా ఎగటు ఫీలింగ్ వస్తుంది, ఆ ఫ్లేవర్ అంత బాగా అనిపించదు. ఓకేనా, ఇదే అన్నమాట నేను చెప్పింది. ఈ ఎసెన్స్ తీసుకొని అందులో మిక్స్ చేసుకుంటే మీకు రెడీ అయిపోతుంది. ఇప్పుడు కేక్ అసెంబ్లీ కోసం లోపల ఫిల్లింగ్స్ కి నేను కొన్ని పిస్తా ఉంటుంది కదా, అది కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా. ఇందులోనే వైట్ చాకో చిప్స్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా మిల్క్ మేడ్, ఇంకొచ్చేసి షుగర్ సిరప్. సో షుగర్ సిరప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి తెలుసు కదా, ఆ వీడియోలో చూసి తెలుసుకోండి. అండ్ విపింగ్ క్రీమ్ కూడా. ఈ విపింగ్ క్రీమ్ అలాగే కూడా అప్లై చేసుకోవచ్చు ప్లెయిన్ గా ఇష్టం ఉంటే, లేదనుకుంటే లైట్ గా పిస్తా ఫ్లేవర్ కలిపి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద కస్టమర్ రిక్వైర్మెంట్. సో ఏదైనా కూడా బాగానే ఉంటుంది. స్పెషల్లీ ఈ పిస్తా కేక్ నట్స్ వేస్తాం, లోపల అన్ని వేస్తాం కాబట్టి చాలా బాగా వస్తుంది అవుట్పుట్ కూడా. సో మన ఛానల్ ఇప్పుడే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సో ఈ వీడియో చూస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే ఈ టిప్ మనకి యూస్ఫుల్ అవుతుంది, ఈ వీడియో మనకి యూస్ఫుల్ అవుతుంది అన్న ఫీలింగ్ వచ్చిందంటే ప్లీజ్ మన వీడియోకి లైక్ చేయండి. చాలా మందికి మీలాంటి వాళ్ళందరికీ కూడా నా వీడియో రీచ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి క్రమ్ కోటింగ్ అంటే ఫస్ట్ అసెంబ్లీ అనేది చేసుకుందాం, కేక్ అసెంబ్లీ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ బాటమ్ లేయర్ అనేది పెట్టేసామంట కేక్ బోర్డ్ మీద, కొంచెం క్రీమ్ అప్లై చేసుకొని తర్వాత షుగర్ సిరప్ అనేది ఓవరాల్ స్ప్రెడ్ చేసుకున్నాము. అండ్ స్పాంజ్ లేయర్స్ కూడా పర్ఫెక్ట్ గా కట్ చేసుకోవాలన్నమాట, ఈవెన్ గా ఈక్వల్ గా, ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా చేసుకోవాలి. అది ఎలా చేయాలని మన ఛానల్లో చెప్పున్నాను, లింక్ ఇస్తున్నాను కింద డిస్క్రిప్షన్ లో పైన. సో చూసి మీరు కూడా పర్ఫెక్ట్ గా చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు స్పాంజ్ లేయర్స్ అనేది కరెక్ట్ గా ఈక్వల్ గా ఉంటే మీకు ఆటోమేటిక్ గా క్రీమ్ అప్లై చేసినప్పుడు ఎక్కడ కూడా అన్ఈవెన్ అనిపించదు కేక్. మీరు బ్రెడ్ కూడా సెలెక్ట్ చేసుకునేటప్పుడు, అంటే స్పాంజ్ అంటే బ్రెడ్డే కదా, సో అది వచ్చేసి 1 సెంటీమీటర్ హైట్ లో ఉండాలి ఒక్కొక్క లేయర్ వచ్చేసి. అండ్ దాని తర్వాత మీరు క్రీమ్ పెడతారు కదా, ఆ క్రీమ్ వచ్చేసి ఒక 1/2 సెంటీమీటర్ కంటే ఇంకొంచెం తక్కువ. ఇప్పుడు చూడండి నేను ఎలా పెట్టున్నానో అట్లా బ్రెడ్ ఎక్కువ కనిపించాలి, క్రీమ్ తక్కువ కనిపించాలి, ఓవరాల్ గా ఇలా ఉండాలి. ఇంకా షుగర్ సిరప్ ఎట్లా వేయాలి అని అంటే, ఒక పర్ఫెక్ట్ కేక్ కి షుగర్ సిరప్ ఒక లేయర్ పూర్తిగా ఒకసారి మీరు ఇట్లా అప్లై చేసినట్లయితే, స్ప్రెడ్ చేసినట్లయితే అది తడిచేంత వరకు ఇస్తే సరిపోతుంది, ఓవర్ ఫ్లోయింగ్ చేయకూడదు. అర్థమైందా? ఈ టిప్స్ అన్ని కూడా మీరు పాటించినట్లయితే పర్ఫెక్ట్ లేయర్స్ ఉన్న ప్యాస్ట్రీ కేక్ అనేది చేసుకోగలరు. ఓకే, ఇప్పుడు అసెంబ్లీ అయితే చేసేసాము. చూసారు కదా నేను ఏ విధంగా ఫిల్లింగ్స్ ఇస్తాను. ఫిల్లింగ్స్ కూడా ఇంపార్టెంట్. ఫిల్లింగ్స్ స్ప్రెడ్ చేసేటప్పుడు మధ్యలో ఎక్కువ, సైడ్స్ లో తక్కువ అట్లా చేయొద్దు. ఈవెన్ గా ఓవరాల్ అంతా కవర్ అవ్వాలన్నమాట. అప్పుడు మీకు ఎవరు ఎక్కడ కట్ చేసినా కూడా అన్ని వాళ్ళకి అందుతుంది తినేటప్పుడు. సో ఈ విధంగా ఈ టిప్స్ అన్ని కూడా కేక్ అసెంబ్లీ చేసేటప్పుడు ఇంపార్టెంట్ రోల్ తీసుకుంటుంది. ఇవన్నీ మీరు పర్ఫెక్ట్ గా చేసినట్లయితే మీకు అవుట్పుట్ కేక్ అనేది బ్రహ్మాండంగా వస్తుంది. లేకపోతే ఏదో ఒకటి తక్కువ ఎక్కువ అయిపోతుంది అనమాట, మీ కస్టమర్ ని సాటిస్ఫాక్షన్ అనేది చేయడం కష్టం అవుతుంది. సో క్రమ్ కోటింగ్ అయితే ఇచ్చేసాం. ఈ క్రమ్ కోటింగ్ ఇచ్చిన తర్వాత కొంచెం బాగా సెట్ అవ్వాలి. ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ కూడా పెట్టొచ్చు, ఇబ్బంది లేదు. అట్లీస్ట్ 1/2 అవర్ అయినా ఉండాలి. తర్వాత ఫైనల్ కోటింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఈ స్టెప్ ఎందుకంటే
మీరు వన్స్ క్రమ్ కోటింగ్ వేసినప్పుడు ఆ బ్రెడ్ క్రమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సెట్టింగ్ టైంలో అది సెట్ అయిపోయి ఉంటాయి. తర్వాత ఫైనల్ కోటింగ్ వేసుకోవచ్చు. అలా చేయకుండా మీరు డైరెక్ట్ గా ఫైనల్ కోటింగ్ వెంటనే చేస్తారు అని అంటే కొన్ని బ్రెడ్ క్రమ్స్ అనేది ఆ కలర్ లో మిక్స్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను క్రమ్ కోటింగ్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టేసి సెట్టింగ్ అయితే అయిపోయింది బాగా. ఇప్పుడు నేను ఫైనల్ ఫినిషింగ్ చేసుకోవడానికి విపింగ్ క్రీమ్ లో ఇంకొంచెం ఎక్కువ పిస్తా ఎసెన్స్ అయితే మిక్స్ చేశాను. కొంచెం డార్క్ గ్రీన్ రావాలి కాబట్టి బయట మనకి చూడంగానే కస్టమర్ కి తెలియాలి ఇది పిస్తా కేక్ అని. సో అందుకు మనము పిస్తా ఫ్లేవర్ కొంచెం ఎక్కువ మిక్స్ చేసుకుంటే విపింగ్ క్రీమ్ లో మీకు ఈ కలర్ లో వస్తుంది. ఓకేనా. సో వచ్చిన తర్వాత ఆ క్రీమ్ ని మనం ర్యాండమ్ గా అప్లై చేసేసి స్క్రాపర్ తో స్క్రాపింగ్ అనేది చేసేసుకొని మనకి నచ్చిన డిజైనింగ్ అనేది ఇచ్చేసుకోవచ్చు. సో బయట కూడా కొంచెం పిస్తాస్ అవన్నీ వేస్తే ఇంకొంచెం బాగా ఉంటుంది, మీ డిజైన్ ఎలివేట్ అవుతుంది. సో ఇప్పుడు డిజైనింగ్ అంతా వేసేసిన తర్వాత మినిమం ఒక 2 గంటలైనా ఫ్రిడ్జ్ లో పెట్టండి. ఓకేనా. మినిమం టు మినిమం ఒక 2 గంటలు ఒక మీడియం కూల్ లేదా హై కూల్ లో పెడితే మీరు 1 అవర్ ఉంచేస్తే సరిపోతుంది. మీడియం కూల్ అయితే ఒక 2 అవర్స్ అలా పెట్టి ఫ్రిడ్జ్ లో తర్వాత కస్టమర్ డెలివరీకి అనేది ఇవ్వండి. మీరు హడావిడి త్వరగా చేసి ఇచ్చేస్తే అవేమి కూడా ఫ్లేవర్స్ ఆ కేక్ లోకి సరిగ్గా ఉండవు. సో కాబట్టి ఆ టేస్ట్ అనేది ఇట్లా వేరీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, కస్టమర్ కి ఈవినింగ్ కేక్ డెలివరీ ఉందంటే మార్నింగ్ నుంచి కేక్ వర్క్ అనేది స్టార్ట్ చేసేయండి. ఆఫ్టర్నూన్ లోపల కేక్ ఫినిషింగ్ అంతా అయిపోయింది. 3 to 4 అవర్స్ అట్లాగా మీరు కూలింగ్ లో చిల్లింగ్ లో ఉంచినట్లయితే సో ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా చక్కగా ఈచ్ ఎవ్రీ లేయర్ లోకి దిగిపోయి మంచి అవుట్పుట్ అనేది వస్తుంది. ఇదే నా సీక్రెట్ అనుకోండి. నేను ఎప్పుడు ఇదే ఫాలో అవుతుంటాను. సో దట్ నా కేక్ కస్టమర్ కి కూడా అంత బాగా నచ్చుతుంది. ఈ టిప్స్ అన్ని కూడా మీకు ఫ్రీగా నేను షేర్ చేస్తున్నాను. ఎందుకంటే నా స్టూడెంట్స్ కూడా నాలాంటి కేక్స్ అంటే నేను ఎలా అయితే చేస్తున్నానో సేమ్ అదే విధంగా కేక్స్ చేసి మీ కస్టమర్స్ కి ఇస్తూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అనమాట. సో వాళ్ళు ఇచ్చే రివ్యూస్ వల్ల మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అనేది కింద కమెంట్స్ లో పెట్టండి. అండ్ మీరు చేసిన కేక్ వర్క్స్ అన్నిటిని కూడా తెలుసు కదా స్టూడెంట్స్ ఏం చేయాలనేసి నా ఇన్స్టాగ్రామ్కి పంపించండి. నేను చూసి ఎలిజిబిలిటీ ప్రకారం మీ అందరికీ కేక్ కోర్స్ సర్టిఫికేట్ అయితే ఇస్తాను త్వరలో. ఆల్రెడీ 3 ఎలిజిబిలిటీ అయ్యారు మన యూట్యూబ్లో ఉన్న ఫ్రీ స్టూడెంట్స్. సో వాళ్ళ ముగ్గురిని కూడా త్వరలో నేను అనౌన్స్ చేస్తాను, మంచి రోజు చూసుకొని లైవ్లోకి వచ్చిన తర్వాత. సో ఈ వీడియోలో చెప్పుకున్న టిప్స్ అన్నీ కూడా యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేస్తూ అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.